మహనీయుల త్యాగ ఫలాలను మరోసారి స్మరించుకునేందుకు యావత్ భారత జాతి సిద్ధమైంది. 66వ గణతంత్ర దినోత్సవాలకు దేశం ముస్తాబైంది. దేశ రాజధానిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రాల గవర్నర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ఉత్సవాలకు అమెరికా అధినేత బరాక్ ఒబామా తొలిసారి విశిష్ట అతిథిగా హాజరవుతున్నారు. మరోవైపు ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే యుద్ధ విమానాలు, సుదూర లక్ష్యాలను సులువుగా ఛేదించే క్షిపణులు, టీవీగా కదిలి వచ్చే యుద్ధ ట్యాంకులు, సాంస్కృతిక వైభవ సౌరభాలను వెదజల్లే శకటాలు. దేశ గణతంత్ర దినోత్సవానికి తొలిసారి అగ్రరాజ్యాధినేత విశిష్ట అతిథిగా విచ్చేసిన వేళ దేశ రక్షణ పటావాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు సర్వం సిద్ధమైంది. అరవై 66వ గణతంత్ర ఉత్సవాలకు దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా రాజ్పథ్లో జరిగే వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సైనిక కవాతు, రక్షణ రంగ ఉత్పత్తులు, శకటాల ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. 16 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రభుత్వ శాఖలు తమ శకటాలను ప్రదర్శించనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మానసపుత్రికలైన జన్ధన్ యోజన, మాగంగా, స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా తదితర పథకాలను సూచించే శకటాలు కొలువుదీరనున్నాయి. గణతంత్ర దినోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది దేశ సైనిక పటావాన్ని చాటి చెప్పే ఆర్మీ కవాతు. తొలిసారి అగ్రరాజ్యాధినేత బరాక్ ఒబామా గణతంత్ర ఉత్సవాలకు విశిష్ట అతిథిగా హాజరు కానుండడంతో అమెరికాకు భారత ఆర్మీ శక్తిని చాటి చెప్పేలా ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. MiG-28K యుద్ధ విమానం, T-90 భీష్మ ట్యాంకు, TMP-2 సారథ్, T-72 బ్రహ్మోస్ క్షిపణి పరేడ్లో పాలు పంచుకోనున్నాయి. దేశీయంగా తయారు చేసిన మధ్యశ్రేణి ఆకాశ్ క్షిపణి, తీర ప్రాంత నిఘా కోసం వినియోగించే P-81 యుద్ధ విమానం సహా వివిధ రకాల ఆయుధాలు కవాతు చేయనున్నాయి. ఈసారి పరేడ్లో మహిళా సాధికారత స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. నారీ శక్తిని ప్రతిబింబించేలా త్రివిధ దళాల్లోని మహిళా సిబ్బందితో కవాతు చేయించనున్నారు. మరోవైపు గణతంత్ర దినోత్సవం వేళ ఎలాంటి అపశృతులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ సమస్తం నిఘా గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఉగ్రమూకలు దాడి చేసే ప్రమాదం ఉందంటూ ఐబీ వర్గాలు హెచ్చరించడంతో ఏ చిన్న సమస్య కూడా రాకుండా ఎక్కడికక్కడ భారీగా బలగాలను మోహరించి డేగ కళ్లతో కాపు కాస్తున్నారు. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.